హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎండాకాలం అయితే వచ్చేసింది. బయట ఎండలైతే మండిపోతున్నాయి. కిచెన్‌లో పని చేయాలంటే చాలా కష్టంగానే ఉందని చెప్పొచ్చు. ఎండాకాలం అని చెప్పి కిచెన్‌లో పనులైతే తప్పవు గదా! మరైతే. గ్యాస్ ముందు మీరు గూడా రోస్ట్ అయిపోతున్నారా? సో, అయితే ఈ వీడియో అయితే మీకోసమే. ఈ వీడియోలో అయితే 10 పవర్‌ఫుల్, సింపుల్ అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ అయితే నేను చెప్తాను. ఈ సమ్మర్‌లో మన గ్యాస్‌తో ఎక్కువ కుస్తీ పడకుండా తొందరగా కిచెన్‌లోంచి బయటికెళ్ళే విధంగా ఒక 10 టిప్స్ అయితే చెప్తాను. మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ ఎనర్జిటిక్ టిప్స్ అన్నమాట. ఇవన్నీ గూడా మనకి చాలా బాగా యూజ్ అయిపోతాయన్నమాట. సో, ఈ వీడియోనైతే అందరూ కూడా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చి, ఈ టిప్స్ నచ్చితే గనుక కంపల్సరీగా లైక్ చేయండి. మన వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అంతేకాకుండా మీ అమూల్యమైన టిప్స్ అండ్ కామెంట్స్ అయితే మన ఈ వీడియోలో అయితే కంపల్సరీగా షేర్ చేయండి. సరేనండి, అయితే మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. నేనైతే ఈ ఛానల్లో మనం మోటివేషన్ గురించి, ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు, వ్లాగింగ్స్, హెల్తీ ఫుడ్ గురించి, కిచెన్ టిప్స్ గురించి అయితే షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అడ్వాంటేజ్. మనం ఎప్పుడైతే కొంచెం ఎర్లీగా లెగుస్తామో ఆ రోజు మన ఇంట్లో పనులు అన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా రాబోయే అన్ని హాలిడేసే కదా, ఇంకా పిల్లలు ఎక్కువ టైము ఇంట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో మనకి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, కిచెన్లో వర్క్ చూసుకోవడం అనేది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అందుకని మనం కొంచెం ఎర్లీగా లేచాము అంటే కనుక ఆ టైంలో వర్క్ అయితే చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నో డిస్టర్బెన్సెస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మార్నింగ్ అందరూ ఎర్లీగా లేవరు కాబట్టి హాలిడేస్ టైంలో మన పని కూడా తొందరగా అవుతుంది. మార్నింగ్ టైంలో ఎండ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి మనం చెమటలు ఉక్కలు లేకుండా పని అయితే తొందరగా చేసుకొని బయటపడవచ్చు. ఇంకా మన సెకండ్ టిప్ వచ్చేసరికి మీల్ ప్లాన్. మార్నింగ్ లేవగానే మనం చేసే బ్రేక్ఫాస్ట్తో పాటుగా వంట కూడా సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్తా ఉంటే మన వర్క్ అనేది కూడా తొందరగా అయిపోతుంది. పిల్లలు హాలిడేస్లో కొంచెం లేట్గానే లేస్తారు కాబట్టి వాళ్ళు లేచే లోపల మనం కర్రీస్ అన్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే కనుక కిచెన్లో మనం ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేకుండా తొందరగా బయటకు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసరికి ఇదైతే నాకు చాలా ఇష్టమైన టిప్, చాలా ఫేవరెట్ అనమాట. అదేంటంటే సింగిల్ పాట్ మీల్స్. అదేనండి 1 పాట్ మీల్స్. ఈ 1 పాట్ మీల్స్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా చేసుకోవచ్చు మనం. అంతేకాకుండా మనకి తొందరగా పని అయిపోతుంది. లైక్ టమాటా రైస్ కానీ, చిన్న చిన్న బిర్యానీస్ కానీ, లేదంటే కర్డ్ రైస్ కానీ, ఇలాగ ఏవైనా సరే సింగిల్ పాట్, వెజిటబుల్ రైస్, ఇలాగ ఏవైనా సరే మనం సింగిల్ పాట్లో చేసేసుకుంటే కనుక చాలా అంటే చాలా తొందరగా అయిపోద్ది. చక్కగా అందరికీ కూడా ఇష్టంగా, అందరూ కూడా చాలా హెల్తీగా కూడా చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటారు సింగిల్ పాట్ రైస్ అనేది. టిప్ నెంబర్ 5, హెల్తీ ఫుడ్. బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ ఏదో ఒక మీల్ అనేది ఫ్రూట్స్ కానీ, సాలడ్స్ కానీ, బాయిల్డ్ వెజ్జెస్ కానీ ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు వర్క్ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఈ వెజ్జెస్ అన్నీ కట్ చేసేటప్పుడు మనం కిచెన్లో నుంచొని కట్ చేసుకోకుండా చక్కగా హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని హాల్లో కానీ లేదంటే బాల్కనీస్లో కానీ అలా కూర్చొని కట్ చేసుకుంటే మనకి టైం అనేది చాలా తొందరగా కిచెన్లో ఆ చెమటకి ఉండాల్సిన అవసరం లేకుండా సరిపోతుంది అనమాట. సో మన మీల్ ప్లాన్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి, ఎయిదర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ డిన్నర్ కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనకి చాలా వర్క్ అనేది ఈజీగా తగ్గుతుందని చెప్పొచ్చు. ఇంకా మన ఈవినింగ్ ప్లాన్లోకి వెళ్తే కనుక మార్నింగ్ చేసే కర్రీస్లని కొంచెం అడ్జస్టబుల్ చేసుకుంటే కనుక మన ఈవినింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే సమ్మర్లో ఈవినింగ్ రైస్ పెట్టుకునే కంటే కూడా సింగిల్ పాట్ మీల్స్ కానీ లేదంటే కనుక మనకి దోశ, ఇడ్లీ బ్యాటర్స్ రెడీగా పెట్టుకుంటే కనుక మనకి ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా చాలా తొందరగా అయితే పని అయిపోతుంది. ఆ పని కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. దీంతోపాటు డబుల్ కుకింగ్ స్ట్రాటజీ కూడా ఉంటుందండి. అదేంటంటే మార్నింగ్ చేసే కుకింగ్లోనే ఈవినింగ్ కూడా సరిపోయే విధంగా పార్షియల్ ప్రిపరేషన్స్ చేసుకుంటే కనుక ఈవినింగ్ కూడా ఎక్కువ టైం పట్టకుండా తొందరగా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. లైక్ మనం ఇప్పుడు చట్నీ వేసుకోవాలనుకోండి దోశలోకి, మనం మార్నింగ్ వంట చేసుకునేటప్పుడే పల్లీలు అన్నీ రెడీ చేసి పెట్టి పౌడర్ కొట్టేసుకొని పెట్టుకోండి. తర్వాత వాటర్ కలుపుకొని అయితే మనం చట్నీ అయితే తినేసేయచ్చు అనమాట. ఇది బాగుంటుంది ప్లాన్ అయితే. సో తర్వాత నేను చెప్పాను కదా, ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా చేసుకునేవి, కొంచెం బర్డెన్ లేకుండా తొందరగా సింపుల్ అవ్వాలంటే సింపుల్గా వంట చేసుకోవడం, ఫ్రూట్స్ తినటం ఇలా హెల్దీగా ఉంటుంది. మనకి సమ్మర్లో స్టమక్కి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఈ సమ్మర్లో ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తో కానీ లేదంటే ఇలాగ ఫుడ్స్ కానీ ఇలా తీసుకోవటం వల్ల అయితే. సో ఇదైతే ఇంకా మనం ఇంకొక టిప్. కిచెన్లో మనం వర్క్ చేసేటప్పుడు మనల్నే మర్చిపోతాం అనమాట. ఎంత పని ఉన్నా కూడా మనం ఆ పని మీదే ధ్యాస పెడతాం, కానీ మన గురించి మనం ఎలా హైడ్రేట్గా ఉండాలి ఇవన్నీ కూడా అసలు ఆలోచించాము అనే చెప్పచ్చు.
ఎంతసేపటికి ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళకి ఏం పెడదాము, టైంకి పిల్లలకి ఇవ్వాలి అని అన్నీ ఆలోచించుకుంటాం కదా. సో ఎట్ ద సేమ్ టైం మన గురించి కూడా మనం ఆలోచించుకుంటాం. మన బాడీ కూడా హైడ్రేషన్గా ఉండేటట్టయితే కంపల్సరీగా చూసుకోవాలి. మనతో పాటు మన పిల్లలకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో కిచెన్లో మనం ఎప్పుడైనా పని చేసేటప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేసినప్పుడు కంపల్సరీగా హైడ్రేషన్లో ఉండాలి. కాబట్టి మన బాడీ కూడా ఎప్పుడు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే మనకి ఆల్టర్నేట్గా మనకి యూజ్ అయ్యే విధంగా బటర్ మిల్క్, లెమన్ జ్యూసెస్, జీరా వాటర్ ఇలా రెడీగా ఎప్పుడంటే అప్పుడు తాగేటట్టుగా పెట్టుకొని అప్పటికప్పుడు కలుపుకొని కిచెన్లో వర్క్ చేసేటప్పుడు మనల్ని మర్చిపోకుండా మన గురించి కూడా ఆలోచించుకుంటా ఇలాగా బటర్ మిల్క్ కానీ ఏదైనా సరే మనకి అప్పటికప్పుడు తాగేటట్టుగా కూల్గా ఏదైనా సరే బాడీకి కూడా హైడ్రేటెడ్గా ఉండేటట్టుగా అయితే చూసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత మనం కిచెన్లో పనిచేసేటప్పుడు మనకి మార్నింగ్ టైంలో కానీ ఏదైనా టైం బోర్ కొట్టకుండా కొంచెం ఇంకా ఎనర్జెటిక్గా వర్క్ చేయడానికైతే మనతో పాటు ఒక ఫోన్లో మొబైల్లో సాంగ్స్ కానీ మంచి స్లో మ్యూజిక్ కానీ లేదంటే మంచి మోటివేషనల్ వీడియోస్ కానీ అలా పెట్టుకొని మనం అవి వింటా లేదంటే స్పిరిచువల్గా కానీ అవి వింటా పనిచేస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఏంటి మన చేసే టైము మన కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీద కూడా వెళ్తూ ఉంటుంది. మన టైం అనేది మనకు అసలు తెలియదు అనమాట. వర్క్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్ లేకుండా వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా చాలా హ్యాపీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నేను వాడే ఒక టిప్ అనమాట. సో నేనైతే వీటిలో మజ్జిగ తాగేటప్పుడు ఒక స్పూను ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అయితే కలుపుకుంటాను, ఒకసారి నిమ్మకాయ కలుపుకుంటాను. సో ఏ రోజు మూడుని బట్టి ఆ రోజు అయితే కలుపుకుంటూ అయితే నేనైతే ఇలా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. కిచెన్లో ఎప్పుడు కూడా మా ఇంట్లో ఫ్రిడ్జ్లో లెమన్ వాటర్ ఇలాగ అప్పటికప్పుడు పెట్టినట్టుగా సబ్జా గింజలు ఇలా అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకుంటాను. సమ్మర్ కదండి, పిల్లలు కూడా ఎప్పుడంటే అప్పుడు అవన్నీ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇవ్వాలి కాబట్టి సో అందుకని సమ్మర్లో మాత్రం ఎప్పుడు ఇవి నిమ్మకాయలు ఒకటి సబ్జాలు ఒకటి ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగాలి అనుకున్నట్టుగా అనమాట. సో ఇదైతే ఒక టిప్ అనమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 8, షేరింగ్ వర్క్స్. మన ఇంట్లో వర్క్స్ అన్నీ మనమే చేసుకోకుండా మన పిల్లలకి కానీ మన ఇంట్లో అత్తయ్యకి కానీ లేడీస్ ఉంటారు కదా లేడీస్కి కానీ లేదంటే కొన్ని వర్క్స్ జెంట్స్కి కానీ బయట నుంచి తెచ్చే పనులు కానీ లేదంటే పిల్లలకి చిన్న వర్క్స్ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకునే విధంగా కానీ ఈ విధంగా చేసి పెడితే ఇంకా వర్క్ అనేది మనం షేర్ చేస్తూ ఉండాలి. ఇంట్లో హస్బెండ్ కానీ వాళ్ళు ఏ వర్క్స్ అయితే చేయగలుగుతారో ఈజీగా ఆ వర్క్స్ అయితే వాళ్ళకి చేసేసి వాళ్ళకి కూడా షేర్ చేసుకోవడం వల్ల మన వర్క్ అనేది ఇంకొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ టిప్ వచ్చేసరికి 3 ఐటమ్ రూల్. అంటే మనం రోజు తెగ చేసేసేయాలని చెప్పేసి 2-3 రకాల కూరలు చేసేసి కష్టపడకుండా సింపుల్గా అనమాట ఒక్క కర్రీ, ఒక కర్డ్, నెక్స్ట్ రైస్. సో ఇదైతే చాలా అంటే చాలా ఇది. దీని ప్లేస్లో మనం ఇంకొన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఒక దాల్ చేసుకోవటం లేదంటే ఒక రసం, సాంబార్ ఇట్లాగా ఓన్లీ 3 ఐటమ్స్ ప్లాన్ చేసుకుంటే కనుక మన లంచ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైతే మనం కర్రీస్ తక్కువ చేస్తామో కిచెన్లో వర్క్ అయితే అంత తక్కువగా ఉంటుందన్నమాట. ఇదైతే నిజంగా చాలా కరెక్ట్ అయిన రూల్ అనమాట. సో ఇదైతే మన ఈరోజు వీడియో అయితే ఇంకా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ టిప్స్ అయితే మన అందరికీ కూడా ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతాయి. మన అందరికీ కూడా టైం ఒక మేనేజ్ చేసుకోవడానికి కిచెన్లోంచి తొందరగా బయటకు వెళ్ళి మనం హ్యాపీగా ఇంట్లో పిల్లలతో కానీ హస్బెండ్తో కానీ టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి అయితే చాలా స్కోప్ ఉన్న టిప్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మీ అందరికీ అయితే ఈ టిప్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినాయి అనుకుంటే కనుక మన వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడింది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే కనుక మన ఛానల్లో కంటెంట్ చూసి అది నచ్చింది అనుకుంటే కనుక కంపల్సరీగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోద్దండి, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. వీడియో అందరికీ ఉపయోగపడే టిప్సే చెప్పాను అయితే. ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా మన కిచెన్లో మనకి యూజ్ అయ్యే ఇంకా కొన్ని టిప్స్, ఆ తర్వాత మన సమ్మర్లో ఎలాంటి వర్క్స్ చేసుకోవాలి, మనకి డైలీ యూజ్ చేసే వర్క్స్ ఇవన్నీ కూడా మన వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్. అందరూ బాగుండాలండి, అందరిలో నేను ఉండాలి, అందరితో పాటుగా మన వర్క్స్ అన్ని కూడా యాజ్ యూజువల్గా జరుగుతూ ఉండాలన్నమాట.